ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కొనసాగుతున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శ్రీకాకుళం నియోజకవర్గంలోని శ్రీకాకుళం పట్టణం, గారా, శ్రీకాకుళం రూరల్ మండలానికి చెందిన ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ వద్ద ప్రజలు బారులు తీరారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారానికై ప్రజలు వినతి పత్రాలు అందించారు. శాసనసభ్యులు శంకర్ మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని, ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా నేరుగా కలవచ్చునని, సంబంధిత అధికారులకు సమస్యను వివరించి పరిష్కార మార్గానికి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వారి సమస్యలను స్పష్టంగా వివరించవచ్చునని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ పరమావధిగా పనిచేస్తున్నామని, ఇది ప్రజలు గమనించాలని తెలిపారు. సమస్యల పరిష్కారం వెంటనే జరగడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి, ఎమ్మెల్యే అభ్యర్థులకి ప్రతి శనివారం పీజీఆర్ఎస్ వారి కార్యాలయాల్లో తీసుకోమని మాకు ఆదేశించడం జరిగింది పైనుండి. అయితే ఈ శనివారం నుండి మాకు ట్రైనింగ్ క్లాసులు అసెంబ్లీలో ఉన్నాయి కనుక విజయవాడ, అమరావతిలో ఉన్నాయి కనుక ఈరోజు నా కార్యాలయంలో ఇక్కడ తీసుకోవడం జరిగింది. పొద్దున్నుండి రోజు రెగ్యులర్గా మాకు గ్రీవెన్స్ ఉన్నప్పుడు కూడా ఇది పీజీఆర్ఎస్లో ఇవన్నీ మేము ఎంటర్ చేస్తున్నాం. అయితే పెద్ద ఎత్తున పబ్లిక్ నుండి కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. సో దీనికి ఎలాగనేది కూడా ప్రాబ్లమ్స్ చూస్తే జాబ్స్ అని, ప్రభుత్వ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం, అలాగే భూమి సమస్యలు, రెవెన్యూ సమస్యలు, అలాగే పెన్షన్స్, విడో పెన్షన్స్ ఇవ్వట్లేదని, ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్తో నిత్యం జనం రద్దీ విపరీతంగా ఉంది. అయినప్పటికీ మేము అన్నీ కూడా తీసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడి వీలైనంత తొందరగా వారందరికీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి మేము మ్యాక్సిమం కృషి చేస్తున్నాం. తప్పకుండా ప్రజలు ఏ ఆశతో, ఏ ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వానికి 95% స్ట్రైక్ రేట్తో ప్రభుత్వాన్ని కట్టబెట్టారో, మాకందరికి కూడా ఇంత అఖండ మెజారిటీతో ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల పక్షాన్ని నిలుచుకొని నిత్యం ప్రజలతో ఉండి వారి సమస్యల్ని, అది అలాగే అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ రెండు విధాల్లో కూడా, అలాగే నిరుద్యోగ సమస్య మీద కానీ, అలాగే ఉద్యోగుల సమస్యల మీద కానీ, డిపార్ట్మెంట్లో అన్ని విషయాల్లో కూడా మేము పూర్తి బాధ్యత తీసుకొని ఇంకా ముందుకి వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.